హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము నిండు మనసు సీరియల్లో ప్రేరణ వాళ్ళ నాన్నగారు చనిపోయారనేసి మనకైతే ప్రోమో వచ్చింది, అలాగే ఎపిసోడ్లో కూడా వచ్చింది. అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోదండి. ఎందుకంటే నిండు మనసు సీరియల్ ఆశించినంత టీఆర్పీ అయితే రాలేదని మనం అయితే మాట్లాడుకుంటాను. ఫస్ట్ వచ్చినంత రెస్పాన్స్ అయితే రాలేదు, కొంచెం రెస్పాన్స్ అయితే తగ్గింది అనేసి. అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ సీరియల్ అయినా సరే టీఆర్పీ డౌన్ అయిందంటే మాత్రం మీరు ఇంటికి వెళ్ళిపోండి అనేసి డైరెక్ట్గా ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు అనేసి మనకు తెలుస్తుంది. టీఆర్పీ రేటింగ్ ఎవరన్నా చూడుకున్నా అంటే టీఆర్పీ రేటింగ్ వీడియో మన ఛానల్ అయితే ఉంది, వాచ్ చేయండి. ఏం జరిగిందో మీకు క్లారిటీగా అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ ఏమీ లేదు, ఘన చేసే పని ప్రతి ఒక్క పని ఎంతలో అంటే సిద్ధార్థని అలాగని ప్రేరణని ఊరి నుంచి పంపించేయాలి, ఎలాగైనా సరే వాళ్ళ పైన రివెంజ్ తీర్చుకోవాలనేసి ఎన్నో ప్రయత్నాలు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక కేసు పైన ఇరికించి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి అయినా కానీ వాళ్ళు ఒక డీసీపీ సహాయంతో వాళ్ళకి పెళ్ళయిందనేసి బయటకైతే వచ్చేసారు. మనకు తెలిసింది బయటకైతే వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మ సిద్ధు వాళ్ళ అమ్మగారి బర్త్డేలో అక్కడ స్పెషల్ వీడియో ప్లే చేద్దాం అనుకున్న టైంలో వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండే వీడియో ప్లే చేద్దామని మన ఘన అయితే అనుకున్నాడు కదా. అనుకుంటే అక్కడ అనుకోని సంఘటనలో అయితే మన సిద్ధు అయితే సస్పెన్స్ వీడియో అనే కొందికి ఎవరికైనా సరే ఒక ఆలోచన ఉంటుంది కదా, సస్పెన్స్ వీడియోలో ఏముంది చూసేయాలి, ముందునే చూసేయాలనేసి. ఆ విధంగా అయితే మన సిద్ధు అయితే ఆ సస్పెన్స్ వీడియో చూడడం వల్ల అక్కడ ఏం జరిగిందనేసి పోలీస్ స్టేషన్లో మనం ఉన్నట్టు చూపిస్తూ ఉండరు. అసలు ఏం జరిగిందనేసి ఘన మనిషి అని తెలుసుకొని 1-4 నిజం చెప్పించారు. నిజం చెప్పించిన తర్వాత మన ఘన అయితే ఫోన్ చేశారు. ఘన ఫోన్ చేస్తే అదే టైంలో ఘనాకి ఏం చేయాలో తెలియకుండా ఫుల్ ఫ్రస్ట్రేషన్లో అయితే ఉండిపోయాడు. అంటే మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు, అయ్యో నేను ఈ విధంగా ఎందుకు ఓడిపోతా ఉన్నాను, నా జాబ్ నేను తెచ్చుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర బాగా బుక్ అయిపోయినాను అనేసి చాలా ప్రయత్నాలు అయితే చేసి అక్కడ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు కరెక్ట్గా సీరియల్ జరగడం కోసం, అలాగే సీరియల్ అంటే ముందుకు తీసుకెళ్తే ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ రావాలి అనేసి అక్కడ ఇన్ఫర్మేషన్ రావడంతో వీళ్ళైతే కథనైతే భలే మలుపు తిప్పారు. అంటే ప్రేరణ వాళ్ళ నాన్నగారు చనిపోయినట్టు ఇక్కడ మన ప్రేరణ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, ప్రేరణ వాళ్ళ అమ్మగారు వచ్చి అక్కడ వాళ్ళ నాన్నకు వచ్చి బొట్టు పెట్టిన తర్వాత అంటే క్యాచ్ చేయడం, అంటే వాళ్ళు చిన్న కూతురుతో రావడం అవంతా చూసే కొద్దికి అంటే ప్రేరణ వాళ్ళ అమ్మగారే మన ఇంట్లో పని మనిషిగా ఉన్నారా అనేసి మన ఘనాకైతే డౌట్ వచ్చింది. ఘనాకు డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందాలు చూసి, అంటే మన సిద్ధు వచ్చిన తర్వాత సిద్ధు అలాగే నేను పాట పాడుతా అనడం అవన్నీ చూసిన తర్వాత ఆనందాలు చూసిన తర్వాత ఎవరికైనా సరే బాధేస్తుంది. అంటే వాళ్ళని తొక్కేయాలని నేను అనుకుంటా, అంటే వాళ్ళే నన్ను ఒక బకరాన్ చేసినారని తాను చెప్పుతో తానే టపా కొట్టుకొని మన ఘన అయితే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాడు. అబ్బా నిజంగా నాకైతే చాలా బాధేసింది ఘన ఆ విధంగా చూసేకొనికి. సరే అనేసి టపా అని కొట్టుకున్నాడు, తూ అనుకుంటాడు, అనుకుంటాడు. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మన ఘనాకైతే తెలియట్లేదు. ఎందుకంటే నన్ను ఒక ఎదవని చేసినారు, నన్ను ఎందుకు ఈ విధంగా చీట్ చేశారు, అంటే నేను ప్రతిసారి వాళ్ళ దగ్గర నుంచి గెలవాలని నా ప్రయత్నాలు ఏం చేస్తామంటే ఆ గెలుపు లేకుండా చేశారు, నాకు మనశ్శాంతి లేకుండా చేశారు అనేసి మన ప్రేరణ వాళ్ళ నాన్నగారిని అయితే అంటే చంపేద్దామని పోతే, ఎందుకంటే అక్కడ చంపేద్దామని పోయింది కారణం మెయిన్గా ఏమన్నా మనం మాట్లాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా సరే ఎలా అనిపించేసిందంటే ఇప్పుడు వాళ్ళని ఎలాగైనా సరే ఊర్లోంచి బయటకు పంపించేయాలంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, కానీ నేను ఇంకా ఎందుకు ఈ విధంగా మదన పడిపోతా ఉన్నాను, నేను ఎందుకు ఈ విధంగా బాధపడిపోతా ఉన్నాను అనేసి ఘన ఆలోచన చేసి వాళ్ళ నాన్నగారిని చంపేయాలనేసి పోతాడు. పోయినప్పక వాళ్ళ అమ్మ అయితే ఆపేసింది. జస్ట్ మనకు నెక్స్ట్ మినిట్లోనే మన ప్రేరణకు అయితే ఫోన్ చేసి ఈ విధంగా మా నాన్నగారు చనిపోయారు అనేసి అయితే ఒక మెసేజ్ అయితే పాస్ చేశాడు. మెసేజ్ పాస్ చేసిన తర్వాత ప్రేరణ పోయేసి వాళ్ళ అమ్మగారికి అలాగే వాళ్ళ చెల్లికి చెప్పింది. వాళ్ళ చెల్లికి చెప్తే వాళ్ళు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ప్రేరణ నాన్నగారు రాత్రి చూసినప్పుడు బాగున్నారు, అసలు ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి అసలు ప్రేరణ అర్థం కాల వాళ్ళకి. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరికైనా సరే ఒక షాకింగ్ నిర్ణయం జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా సరే బాధ ఉంటుంది కదా, ఆ బాధ భయంతో ఏం చేస్తామో తెలియకుండా ప్రేరణ అనే వాళ్ళ అమ్మ తప్పు పట్టేదైతే స్టార్ట్ చేసినా కానీ మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మ రియలైజ్ అయ్యి లేదమ్మా ఇప్పుడే కన్నా ఫోన్ చేశాడు ఈ విధంగా జరిగిందనే కొద్ది వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోతే ఇంక ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఎందుకంటే ఆ భర్త కోసం అనేసి ఆమె పని మనిషిగా చేరింది, ఆ పని మనిషి కోసం అనేసి ఉన్న ఊరిని వదిలేసి ఇక్కడ తెలియని ఇంట్లో వచ్చి 2 ఆడబిడ్డలను పట్టుకొని బతకడం అంటే అసలు ఆషామాషి అనేది కాదు. ఆ విధంగా అయితే ఆమె నా భర్త లేకపోతే నా బిడ్డల వాళ్ళ నాన్నగారు అనేసి ఎలా తెలుస్తారు, ఎలా ప్రూవ్ చేస్తారు అనేసి ఆ కన్న తల్లి ఆవేదన అయితే మనం చూసాము.
ఆ కన్నతల్లి అయితే అక్కడ కిల్లలు తిరిగి పడిపోయేసరికి సరే అనేసి ఘన వాళ్ళ ఇంటికైతే హుటాహుటినైతే పరిగెత్తారు, ఆటో ఎక్కారు, పరిగెత్తే సిద్ధు అయితే మార్నింగ్ 5:30కి వచ్చి చదువుకుందాం, మనకు చదువుకునే టైం లేదు కదా, మనకు స్టడీస్ దగ్గర పడతా ఉంటాయి అనేసి నాకు ఒక కోరిక ఉంది అబ్బా, నిండు మనసులో నేను ఏమైనా చూడాలనుకుంటే మాత్రం మీరు ఘనాన్ని ఎంత పవర్ఫుల్గానే చూపిండి పర్లేదు, కానీ సిద్ధుని అలాగే ప్రేరణని మాత్రం కొంచెం ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి వర్త్ ఉన్నాక సీరియల్లు ప్రతి ఒక్క సీరియల్లో ఏదో తూతు మంత్రంగా అంటే ఐఏఎస్ చేపించేస్తాను, ఐపీఎస్ చేపించేస్తాను, పోలీస్ చేపించేస్తాను, కలెక్టర్ని చేపించేస్తాను అనేసి మాట్లాడతారే కానీ ఏ సీరియల్లో కానీ ప్రూవ్ చేసిన వాళ్ళైతే లేవు. కాబట్టి ఈ సీరియల్లో అన్న ప్రూవ్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటాను. సరే అనేసి సిద్ధు వచ్చారు. సిద్ధు వెనకంటే వచ్చే కొద్దికి అసలు ప్రేరణ వాళ్ళు ఎందుకు ఈ విధంగా పరిగెత్తా ఉంటారు, అసలు ఏం జరిగింది అక్కడ అనేసి మన సిద్ధుకి అర్థం కాకుండా ఉంటే సిద్ధు కూడా వాళ్ళ వెనకంటే అయితే పరిగెత్తాడు. ఇంక ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ వెనకంటే పరిగెత్తకుండా వాళ్ళ వెనకమిటి అయితే బండిలో అయితే ఫాలో అయ్యకుంది మన ఘన దగ్గరికి పోయేసి అక్కడ బాబు ఒకసారి చూడాలి బాబు అనేసి మన ప్రేరణ వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటారు. అసలు ఏం జరిగింది, రాత్రి నాన్నగారు చనిపోయారు అనేసి మాట్లాడడం, ఇవన్నీ చూస్తే ఎవరికైనా సరే బాధ. అక్కడ ఏమంటే సెటప్ ఆ విధంగా చేశాడు, మామూలు సెటప్ చేయలేదు. అంటే షేమేనా వేశారు. ఇప్పుడు ఒక ఇంట్లో చనిపోతే ఎలాంటి అట్మాస్ఫియర్ అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అదే అట్మాస్ఫియర్తో అయితే ఒక సెటప్ అయితే కంప్లీట్గా ఒక సెటప్ అయితే వేశాడు. సెటప్ వేస్తే అక్కడ ప్రేరణకైతే నిజంగా క్లారిటీ అయితే వచ్చేసింది. అంటే నాన్నగారు నిజంగానే మనకు దూరం అయిపోయారేమో అనేసి మన ప్రేరణ అయితే చాలా భయపడిపోయింది. ఆ భయపడిపోవడంలో ఖచ్చితంగా 100-200% కాదు, 1000% అయితే ఎవరైనా సరే షమి అనేసి ఇంటి ముందర జనాలంతా ఉంటే ఎవరైనా సరే బాధపడతారు కదా. ఆ బాధలో నుంచి మన ప్రేరణ అయితే పోయేసి వాళ్ళ నాన్నని చూడాలి, మా నాన్న ప్రేమ మాకు ఎట్లా దక్కలేదు, మా నాన్న చూడనివ్వు అనేసి ఇద్దరు ఆడపిల్లలు ఒక ఆమె ఆ విధంగా కాళ్ళబడి పైన అరుస్తూ ఉంటే ఇక్కడ ఘన అయితే లోపల సంతోషపడిపోతూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు చెప్పాలనుకుంటే వాళ్ళ అమ్మ అడ్డుపడింది అన్నాం కదా, వాళ్ళ అమ్మ అడ్డుపడిందంటే లోపల సంతోషపడిపోతూ ఉంటాడు. సంతోషపడిపోతా అంటే ఎందుకంటే వాళ్ళు మెయిన్గా కావాల్సింది వాళ్ళ అమ్మ మా ఇంటి పని మనిషి అనేసి వాళ్ళకి తెలియాలి. ఘన చేసిన మిస్టేక్ ఏమంటే వాళ్ళు తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మగారు తప్పు చేశారనేసి తెలుసు కదా, అప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ అమ్మని ఏదైనా చేసి అప్పుడు బాగుంటుంది. కానీ ఇక్కడ ఆ విధంగా చేయకుండా జస్ట్ డైరెక్ట్ పాయింట్ అనేది తీసుకెళ్ళి అంటే మీ అమ్మని తీసుకొస్తే నా ముందర అయితే బయటపడాలనేసి అక్కడ బాబు ఒకసారి చూడండి, నువ్వు పని మనిషివి, రేపు రాపో నీ జీతం నీకు ఇచ్చేస్తాము, ఈరోజు కుదరదు అనేసి మన ఘన అయితే చెప్తాడు. అక్కడ అంటే కాళ్ళు పట్టుకునే కొందుకు తోసేసుకుందుకు అమ్మ అని, ఏంది మీ అమ్మ ఈమె అనేసి మాట్లాడుతూ ఉంటే, అవును మా నాన్న కోసం మా అమ్మ పని మనిషిగా మారింది అనేసి అక్కడ ప్రేరణ అయితే ఘనాకి అయితే చెప్పింది. ఘనాకి చెప్పిన తర్వాత ఘన ఒక పెద్ద షాకింగ్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఏం ట్విస్ట్ అంటే అక్కడ మీరు వచ్చిన పని అంతా వెళ్ళిపోయింది అనేసి అక్కడ ఉండే మనుషులంతా పంపించేశాడు. అక్కడ ఉండే మనుషులంతా పంపించేస్తే మీకు అర్థమైపోయింది కదా ఇప్పటికే ఘన వాళ్ళ నాన్నగారికి అయితే ఏమీ కాలేదు. ఘన వాళ్ళ నాన్నగారు అయితే సేఫ్గా ఉండరు. అలాగే ప్రేరణ వాళ్ళు జస్ట్ వాళ్ళ అమ్మ గురించి బయట పెట్టాలనేసి మన ఘన అయితే ఈ విధంగా ప్లాన్ అయితే చేశాడు. రేపు సిద్ధుకు కూడా నిజం తెలుస్తుంది. అంటే ఘన వాళ్ళ నాన్నగారు, ప్రేరణ వాళ్ళ నాన్నగారు ఒకటే అనేసి రేపు సిద్ధుకు కూడా తెలుస్తుంది. సిద్ధుకు తెలిసిన తర్వాత కొంచెం మనస్పర్ధలు అనేవి వస్తాయి. వచ్చినా కానీ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే సిద్ధు అక్కడ కాపాడాడు. కాబట్టి సిద్ధు వాళ్ళ ప్రేరణ వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ ఎలా జరిగిందనేసి ఆ బ్యాక్ సైడ్ కోణం నుంచి వచ్చారంటే మాత్రం స్టోరీ చాలా ఉంది. ఎందుకంటే సిద్ధు వాళ్ళ నాన్నగారికి, అలాగే ప్రేరణ వాళ్ళ నాన్నగారికి, అలాగే ఘనాకి, మన సిద్ధు ప్రేరణ వాళ్ళు ఉండే హౌస్ ఓనర్కి, వీళ్ళందరికీ ఉండే లింకులు అయితే బయటకు వస్తాయి. ఆ లింకులు బయటకు రావాలనేసి మన సీరియల్ని అయితే చూస్తాను. కానీ బాగా దాచిపెట్టి ఒక కీ పాయింట్ని దాచిపెడితే సీరియల్ ఎంత సక్సెస్ అవుతుందో ఆ కీ పాయింట్ని అయితే ఇంకా హోల్డ్ చేసుకొని వస్తాను నిండు మనసుకి. చూద్దాం, మంచి ఎపిసోడ్స్ రావాలని నేనైతే కోరుకుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.